ఇంటికి వచ్చి కూర్చొని పోతే ఏమొస్తుందండి? అందుకే దేవుడు అన్నాడు, విత్తనం నాటబడుతున్నప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కాకులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి వాక్యాన్ని. ఇప్పుడు మీరు వినకపోతే ఏమెత్తుకపోతే చెప్పండి? కాకులు వచ్చి ఎత్తుకపోతాయి. అంటే సాతానుగాడు కాకి రూపంగా వచ్చి వాడు ఏం చేశాడు? నీ మనసును డైవర్ట్ చేసి అవన్నీ కావు వేస్ట్ అని వెళ్ళిపోతాడు. నువ్వు నమ్మనియండి, నిన్ను విశ్వాసంలో ఎదగనియండి నేను. కానీ ఎందుకంటే చర్చికి రమ్మంటామంటే వినుట వల్ల విశ్వాసము వచ్చును. వాక్యం వినుట వల్లే విశ్వాసం వస్తుంది. ఇంట్లో కూర్చుంటే రాదు విశ్వాసం. సంఘంగా కూడుట మానకండి. అంచె దినములలో చాలా మంది సంఘంగా కూడుట మాంతారు. మానకండి అంటే మన కూడికలకు రాము, చర్చికి రాము, ఏం రాము. ఇక మీరు ఇంట్రెస్ట్ పోతే మాకేమవుతుందో చెప్పండి. ఒక్కరం పెట్టుకొని వాక్యం చెప్తాం. మనుషులు వస్తేనే కదా చెప్పడానికి. కాబట్టి ఇట్లా ఎందుకు అవుతుందంటే ఇంట్రెస్ట్ మీలో ఉండాలా. ఎవరి కోసం? పాస్టర్ గారి కోసం కాదు, మీకోసం. అది చేసినప్పుడు ఎవరు ఎదుగుతున్నారండి? ఎవరు ఎదుగుతున్నారు? నువ్వు ఎదుగుతున్నావా? పక్కనోడు ఎదుగుతున్నా? నువ్వు వాక్యం వినప్పుడు నువ్వు బలపరచబడుతున్నావా? పక్కనోడు బలపరచబడుతున్నా? వాక్యం వినప్పుడు నువ్వు బలపరచబడుతున్నావు కానీ పక్కనోడు కాదు కదా. అర్థమవుతుందా మీకు? నేను బలపరచబడడానికి నేను వాక్యానికి వెళ్ళాలా, నేను బలపరచబడడానికి నేను సంఘానికి వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటే నీకు బలపరచబడతావు. విశ్వాసం పెరుగుతుందండి. మనం మాట్లాడుతున్నప్పుడు పెంచుకోవాలా విశ్వాసం. నెగిటివ్ మాట్లాడకండి. అన్ని నెగిటివ్ మాట్లాడుతుంటే నెగిటివ్ అయిపోతాం మన బతుకు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. కొన్ని రోగం వస్తే కూడా మన బతికేంద్ర ఇంత అయిపోయింది అనుకుంటాం. కానీ అప్పుడు కూడా విశ్వాసం ఉంచమంటాడు దేవుడు. ఎందుకంటే ఒక 38 సంవత్సరాలు కూడా స్వస్థత వచ్చింది. అర్థమైందండి? దేవునికి అసాధ్యమైంది ఏముందండి? మనం సృష్టించినవాడు ఆయన, మన లోపల పాటలు పెట్టినవాడు ఆయన, మన ఊపిరి ఆడుతుందంటే ఆయన ఇచ్చిన ఊపిరి సమస్తం. అవునా కదా? ఎందుకు ఆయన 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 కన్నా ఎవరైనా ఉన్నారు పెద్ద మనిషి? ఎంత సృష్టికర్త కన్నా ఎవరైనా గ్రేట్ ఉంటారా లోకంలో? డాక్టర్ కన్నా పరమ డాక్టర్ అని, పరమ వైద్యుడు ఆయన. డాక్టర్లకే సెలవిచ్చే శక్తి కలిగిన దేవుడు ఆయన. అంత దేవుని పెట్టుకొని కూడా మనం ఏంటంటే చిన్న చిన్న మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. దేవుడు అంటాడు, నా బిడ్డలు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడు, పెద్ద మాటలు మాట్లాడాల. జరుగుతుంది, అవుతుంది. నేను చేయలేను కానీ నాలో ఉన్న యేసు చేస్తాడు. అందుకే చూడండి, మనం చదువుకున్న వచన, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించను, సమస్తము కొత్తవాయను. క్రీస్తు నీలో ఉంటే నువ్వు చనిపోతావు. నీ పేరు ఉండదు అక్కడ. క్రీస్తు అనే పేరే నువ్వు ముద్రించుకుంటావు. అప్పుడు నువ్వు పవర్ఫుల్గా మారుతావు. ఎప్పుడు నేను అనుకున్నాం అనుకో, దేవుడు నీలో రాడు. కొంతమంది నేను ఇట్లా చేయబట్టి అయిందండి, నేను అట్లా చేయబట్టి అయింది అని చెప్పుకుంటా ఉంటారు. మంచిదే, చెప్పుకో. అది చెప్పుకోవడం తప్పు కాదు. కానీ దేవునికన్నా ఎక్కువ చెప్పావు. దేవుడే గ్రేట్ అని చెప్తున్నావా, లేకపోతే నేను గ్రేట్ అని చెప్పుకుంటున్నానా? ఎవరు గ్రేట్ అండి చెప్పండి? చూడండి, మనము దేవుణ్ణి పక్కన ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడండి. ఈ దేవుడిని చూడకుండా నేను అక్కడ చూస్తే ఎట్లా? దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్నాడు దేవుడు, నేను ఇక్కడ చూస్తుంటే ఎట్లయితే అప్పుడు నాకు ఆన్సర్ వస్తుందా చెప్పండి? ఎక్కడ రావాలా? ఇక్కడ రావాలి. ఇక్కడ ఉన్నాడు దేవుడు, ఇక్కడ రావాలి. ఇక్కడ చెప్తే ఎట్లా? అట్లున్నది మన పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఉంటే అక్కడెక్కడ వెతుకుతున్నాం మనం. ఇంత సోర్స్ పెట్టుకొని నువ్వు చేతులు కట్టుకొని, లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తున్నావా? ఆడియన్స్ పాత్ర కాదు నీది. ఏం పాత్ర నీకు? నువ్వు రాజు యొక్క కుమార్తె, అంటే యువరాజు, యువరాణివి, యువరాజు. బైబిల్ చెప్తుంది. ప్రిన్సెస్ తెలుసు కదా మీకు? ప్రిన్సెస్ డైనా వాళ్ళు ఎట్టున్నారండి? చార్ల్స్ వాళ్ళంతా రాజవంశం వాళ్ళు. అవునా? దేవుడు నిన్నేమంటుండు? నిన్ను ప్రకటన గ్రంథంలో రాయబడింది ఏమంటుంది? మీరు రాజులైన యాజకులు, రాజులైన యాజకులు. రాజు బిడ్డ రాజులాగానే మాట్లాడతాడు. అవునండి? ఒక రాజు కుమారుడు రోషంగా మాట్లాడతాడు, పన్నులతో కూడా. ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఎందుకంటే వానికి ఆ బ్లడ్లోనే ఉంటుంది రోషం. మరి మన ప్రభువును మనము ఎంత రోషం కలిగి ఉండాలి? ఆయన ఎంత రోషం కలిగినాడు దేవుడు. ఎంత రోషంగా ఉండాలి నువ్వు? నేను ప్రభు కోసం బతుకుతా. ఉద్యోగాల కోసం దీనికోసం ఆయన వదిలేసుకున్నాడు, ఉద్యోగం కోసం దేవుని వదిలేసుకున్నాడు, లేదా దానికోసం ఇంకో రోజు అన్నిటి తీసుకొచ్చి దేవుని ముడి పెడుతుంటారు. నేను గమనిస్తే కదా, అన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడి పెడతారు లైట్గా. అస్సలు ఇది కాదు నువ్వు చూసుకునేది. నీ ఉద్యోగంతో నువ్వు బతుకుతలేవు, అర్థమైందా? దేవుని ఆశీర్వాదంతో నువ్వు బతుకుతున్నావు, అర్థమైందా? నువ్వు అది గుర్తుపెట్టుకో. దేవుడు ఏమన్నాడు? రాజ్యం నీతిని వెతికితే నీకు అన్నీ ఇస్తాను. అన్నీ అంటే ఏంటండి? దాని ఉద్యోగం కూడా ఉన్నట్టేనా? ఉద్యోగం కూడా ఉన్నట్టేనా లేదా చెప్పండి? బైబిల్ ఎట్లా ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని వరి కాకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి తింటున్నాయా, కోసుకొని తింటున్నాయి, తిరుగుతున్నాయి హాయిగా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు ఇస్తానేనా అంటున్నాడు. నువ్వు ఏమో ప్రభా అంటే అవిశ్వాసం. నువ్వు ఇస్తావా లేదా ప్రభా అంటే ఇంకా అవిశ్వాసం. ప్రభా నువ్వు ఇస్తావన్నప్పుడు విశ్వాసాన్ని ఒప్పుకున్నాడు. అర్థమవుతుందా? విశ్వాసాన్ని ఒప్పుకోమంటున్నాడు దేవుడు. ఎందుకంటే
ఇది ఒక్క రోజులో రాదు. కరెక్ట్ ప్రాక్టీస్ చేయి. ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి. ఎందుకు రాదండి? ప్రేయర్ స్టార్ట్ చేయి. ఏం మారదు మీ ఇంట్లో. నువ్వు ప్రేయర్ చేసినంత ఏం మారదు. నేను చెప్పినా వేస్ట్. మీకు నేను మీకోసం ప్రేయర్ చేసినా వేస్ట్. మీరు గట్టిగా నాటబడితే, మీరు బాగా ప్రార్థన చేసుకొని, ప్రార్థన అంటే ఏంటంటే లోకం వదిలిపెట్టాలి. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోడు. ప్రార్థన అంటే లోకం పెట్టుకొని ప్రార్థన చేసి అట్లా కూడా వినాడు దేవుడు. ఆ ప్రార్థన కూడా వినాడు. లోకాన్ని తీసివేసుకో. అందుకే ఒక మాట మంచి ఉదాహరణ ఇచ్చింది చూడండి. పాత ద్రాక్షరసం తీసేస్తేనే కొత్త ద్రాక్షరసం పోయండి. మరి ఎట్లా అంటే పాత ద్రాక్షరసం కొత్త ద్రాక్షరసం పోతే ఏమవుతుంది అంటుండు? కొత్తది కూడా పాడైపోతుంది. అంటే పాత జీవితం, పాత ఆలోచనలు, కక్షలు, పగలు, ద్వేషాలు అనుకుందాం. ఎగ్జాంపుల్ మీకు నేనంటే నేను జనరల్గా చెప్తున్నా. ఏమన్నా ఉన్నాయి మన లోపల మనసులో ఆలోచనలు, అన్ని తీసి పక్కన పడేసి అప్పుడు కొత్తది నింపుకో. కొత్త వాక్యాన్ని నింపుకో. ఇక్కడ ఏమంటుంటే వాక్యం కొత్తది నింపుకో. నీకున్న నేచర్, నీకున్న స్వాభావికంగా వచ్చిన నేచర్లో చెత్త చెదారమే ఉంటుంది. మనం పుట్టింది పాపంలో పుట్టినాం. అలవాట్లన్నీ లోకంలో చూసి నేర్చుకున్నాం. ఇవన్నీ ఏందండి? మురిగిపోయిన ద్రాక్షరసం లాగా తీసేసుకుంటే అప్పుడు కొత్త ద్రాక్షరసం ఎవరు పోస్తారు? దేవుడు పోస్తాడు. ఇది పెట్టుకుంటే రెండు పోతే ఏమవుతుంది? రెండు ఖరాబ్ అయిపోతాయి. కొత్తది కూడా ఖరాబ్ అవుతుంది అంటాడు. కాబట్టి నువ్వు పాత తీసుకుంటే తప్ప నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు పాత ఎట్లా పెట్టుకొని ప్రార్థన చేస్తాడు కాదు. నువ్వు క్షమించలేకపోతే క్షమించుతారులను అన్ని మార్చుకో నీ జీవితాన్ని. ప్రభా నీకు ఏదైతే దేవునికి నీకు వ్యతిరేకంగా ఉందో అన్ని చేసుకొని ప్రార్థన చేస్తే నీ జీవితాలు మారుస్తాడు. ఎప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడండి నడిపేయడానికి. మీరు సంఘంకి వచ్చి మనం బలపరచబడి ఒకరోజు నేను కూడా చేయగలుగుతాను దమ్ము మనకు రావాలి. అది కోరుతున్నాడు దేవుడు. ఎప్పుడు కూర్చొని చూసుకుంటా ఉండమల్లి ఏమన్నాడు దేవుడు? అడుగుపెట్టు, ముందుకెళ్ళు, సాగిపో అన్నాడు. మోషకుడు ఏం చెప్పిండు? నాతో మాట్లాడకు, నువ్వు సాగిపో, నేను నీ వెంబడి వస్తున్నా. మళ్ళీ మోషకుడు అన్నాడు, ప్రభా నువ్వు నా వెంబడి రా అంటే, నేను ఆల్రెడీ నీ వెంబడి వస్తున్నాను, వెళ్ళిపో. నేను ఎట్లా వెంబడి వస్తున్నా? వెంబడంటే వెనక కాదు, ముందున్నాయి అనుకున్నా. మోషకు ఏమంటాడు? ముందున్నానే అనుకున్నా. నీకు ఎవడొస్తే ఆపుతాడు నేను. ఇక ఎంత ధైర్యం వస్తుంది చెప్పండి మోషకు ఆ రోజులలో. చెప్తుండే దేవుడు ఏమంటే, ఎందుకు ఉన్నా ముందున్నా, నిన్ను రెండు ఆవరించిన్నా, ఎవడు నిన్ను దుష్టుడు వచ్చి ముట్టుకోలేడు. మనకు ఆ విశ్వాసం ఎందుకు లేదండి? అప్పుడు యెహోవా దేవుడు ఆయన దేవుడు కాదా? ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదా? అప్పుడు చూసిన అద్భుతాలన్నీ ఉట్టియేనా? చెప్పండి మీరు. ఎర్ర సముద్రం పాయలైంది, ఇప్పుడు కూడా హిస్టరీలో ఉంది, తెలుసా మీకు? నోవా ఓడ, ఇవన్నీ రియల్, ఒట్టి కథలు కాదు. మన కథ బుక్ లాగా మనం సండే స్కూల్లో చదువుకున్నాం, కానీ ఈ సండే స్కూల్ బుక్ కథ బుక్ కాదు. ఇది రియల్ జరిగింది విషయాలు. దావీదు గొలియాతును చంపింది రియల్. అర్థమైందా అండి? ఇవన్నీ జరిగినాయి లేవా? నమ్మనంటే నువ్వు బైబిల్ బంద్ చేసుకోవాలి అంతే. నమ్మాలా, నమ్మి తీరాలి. యేసు ప్రభు బిడ్డవని అను ఒప్పుకున్నట్టయితే, బ్రదర్ నేను క్రిస్టియన్ పేరు పెట్టుకున్నా, నేను క్రిస్టియన్ అంటే, దేవుని నమ్మకపోతే నువ్వు ఆర్ నాట్ క్రిస్టియన్. ఇప్పుడే చెప్తూ, దేవుని మాటలు నువ్వు నమ్మకపోతే యు ఆర్ నాట్ క్రిస్టియన్. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు నాకు జరిగిస్తాడు అని నోట్లకి కన్ఫెస్ చేయి. నీ నోట్లకి వెళ్ళి మాట ఏమను? దేవుడు నాకు జరిగిస్తాడు, నేను ఓడిపోను, యేసయ్యలో గెలుస్తా. నా రోగం నన్ను ఓడిస్తాననుకుంటుంది, కానీ రోగాన్ని నేను ఓడిస్తా. ఏమన్నాను? రోగాన్ని నేను యేసు ప్రభులో ఓడిస్తా అని అన్న రోగం పారిపోతుంది, ఉండనే ఉండదు. ఆ విశ్వాసం ఉందా నీలో? మరి ఉండాలా లేదు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామని వాక్యాలు బలపరచబడడానికి. పిరికోడు లేకుండా మనం దేవుడు చెప్పలే. ఊకే కోజాడుకుంటే దేవుని కాడికి వచ్చి అడిగితే ఏమంటాడంటే, నేను చెప్పిన కదా, హక్కుతో అడగాలి దేవుని. మనం దేవుని పిల్లలు ఎట్లా అడగాలంటే రిక్వెస్ట్ కాదు. నానా నాకు ఇస్తావా లేదా, డాడీ నాకు ఇస్తావా లేదా అని అడుగుతున్నావా? మన డాడీని ఎట్లా అడుగుతాం? మమ్మీ నాకు డాడీ నాకు అంటాం. మరి దేవుని ఎందుకు అడుగుతున్నావు అట్లా? దేవుడు ఏమైనా కట్టుబాట్లు పెట్టాడా? మాట్లాడొద్దు నాతో అన్నాడా? నువ్వు పోతలేవు దేవుని దగ్గరికి. దేవుడు బాధపడుతున్నాడు. అరే నా బిడ్డలు నా దగ్గరకు వస్తలేరు, నాకు నా దగ్గర మొర పెడతాడు, దేవుడు బాధపడుతుంది. కానీ నువ్వు ఎక్కడున్నావు అక్కడనే ఉంటున్నావు. ఎందుకు భయపడుతున్నావు? దేవుడిని ప్రేమించేవాడు. ఆయన దగ్గర పోతే నేను కొట్టాడు. నువ్వు అడిగితే ఆయన తప్పకుండా. ఏమి బైబిల్ మన అబద్ధమా? అడుగుడి మీకు అడగమంటుడు కదా. అడగపోతే ఎవరు తప్పండి? చెప్పండి, నీ తప్పే. నువ్వు ప్రార్థనలు అడగపోతే ఫలితాలు పొందుకోవు. ఏ జీవితాలు అట్టనే ఉంటావు, ఎట్టున్నావట. ఆస్క్ అండ్ షల్ బి గివెన్ టు యూ. తలుపు కొట్టు, తలుపు తెరవబడుతుంది. వెతకాలి నన్ను అంటుడు. వెతుకుతున్నారా మీరు? మరి ఏం వెతుకుతున్నాం మనం? అల్మార్లలో ఏమో వెతుకుతుంటాం, బ్యాగులలో వెతుకుతుంటాం. ఈ వెతుకుడు కాదు. పిల్లడు ఎక్కడ తప్పపోతే ఆయన ఎత్తుకుతుంటాం. ఎవరిని ఎత్తుకామంటాడు? ఇవన్నీ ఎత్తుకుడా నా మామూలుగా ఎత్తుకే రోజులు ఎత్తుకేటి. అస్సలు ఎత్తుకేది ఏంటండి? దేవుణ్ణి ఎత్తుకాలి. అది లేకపోతే ఏం సున్నా, ఇల్లంతా సున్నా, రభసన ఇంట్లో గోల గొడవలు, కొట్లాడలు, కంపిడీలు. చిన్నపిల్లలు కూడా ఎగబడుతుంటారు. చిన్న పోరగాలు కూడా ఎగబడుతున్నారు ఈ రోజులలో. లా పాయింట్ మాట్లాడుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు అట్లా తయారైంది. అంటే జమానా అట్లా అయింది. కాబట్టి దేవుని ఆత్మ ఉన్నదనుకోండి, దేవుని సన్నిధి ఉందనుకో, ఇంట్లో ప్రార్థన ఉంటే దేవుని సన్నిధి ఆటోమేటిక్ వస్తుంది. పిల్లలు కూడా నెమ్మది అయిపోతారు.
చదువులో మంచి మార్కులు వస్తాయి, అన్నిట్లో మీరు చూడండి, అన్నిట్లో మంచిగా అయిపోతుంది. భర్త మంచిగా అయిపోయి, అదే నేను ఎందుకు ఇట్లా అయిపోయినా, నాకు వద్దు, ఇక నాకు తాగని, నేను బంద్ చేసుకుంటా, అసలు వద్దు, చర్చికి వద్దాంపా, ఇద్దరం పోదాంపా, కూర్చుందాంపా అని వస్తాడు. నువ్వు కాదన్నమాట దేవుడు మళ్ళీ కాదనకండి, అవుతుందో కాదనకండి, అవుతుంది అని నమ్మండి. నీకు ఫలాలు కావాలంటే నువ్వు అదేనే మాట్లాడాలి. నీకు జరగకపోయినా పర్వాలేదు, నువ్వేం మాట్లాడాలంటే కన్ఫెస్ యువర్ మౌత్ విత్ ఎస్, ఇట్ విల్ బి డన్ ఇన్ జీసస్ నేమ్. అంత వాక్యం అయిపోయాక పాస్టర్ గారు ఏమో పాస్టర్ గారు అయిపోయాయి గతం, ఇంతగానో నేను వాక్యం చెప్పి ఇదంతా వేస్ట్ కదా నాకు అనిపిస్తుంది. అవునా కదా? ఇప్పుడు అనిపిస్తా లేదా? ఇంతసేపు చెప్పినాక లాస్ట్కి ఏమొచ్చిందంటే ఏం కాదు, వేస్ట్, మాకు ఇంతే బతుకు, మాది ఇంతే, మాది మారదు పాస్టర్ గారు అనుకుంటున్నారు. కానీ మీరు ఇంట్లో చూస్తున్నారా? మీకు తెలుసా మా ఇంట్లో ఏం జరుగుతుందో? అందరి ఇంట్లో అవే జరుగుతున్నాయి. ఈ మీ ఇల్లు కొత్త, మా ఇల్లు కొత్త ఏముంది, అందరి ఇంట్లో ఉంటాయి. సంలాయించే దాన్ని బట్టి ఉంటుంది కదండి, మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏ ఇంట్లో లేవు గొడవలు, ఏ ఇంట్లో భార్య భర్తలు, అందరి ఇంట్లో గొడవలు ఉంటాయి, పిల్లలతో గొడవలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. కానీ నీకు ఒక్కరికి అవుతున్నట్టు ఫీల్ అవుతుంటావు. ఎందుకంటే నాకే అవుతుంది, లోకమంతా బాగుర్రు, ఎంజాయ్ చేస్తున్నారు, నాకు ఒక్కడికే బాధ ఉంది అంటే ఎంత ఎంత అది నవ్వుల హాస్యాసిస్తంగా అనిపిస్తుంది చెప్పండి. కాబట్టి ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆ మాట మాట్లాడకండి దయచేసి. నా చర్చలో మాట్లాడకండి, ప్రేయర్ అయిపోగానే మీరు నెగిటివ్గా మాట్లాడకండి ప్లీజ్. ఇంకా కాదు పాస్టర్ గారు మాత్రం అస్సనానకండి. నేను చెప్పింది వేస్ట్ అనిపిస్తుంది నాకు, చెప్పాను ఇక పని చేస్తాను చర్చ. మీరు ఆ మాట్లాడారంటే ఇక నేను చర్చకే రాను, చెప్పాను కూడా. చెప్తే ఏం లాభం చెప్పు. మీరు ఇప్పుడు నాకు మీరు చెప్పిన నా మాట, నేను దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ వర్డ్స్ మీరు నాకు చెప్తే అప్పుడు నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మీరు మళ్ళీ నెగిటివ్ మాట్లాడి ఇది కాదు పాస్టర్ గారికి ఇట్టనే ఉంటుంది మీరు అనుకుంటారు. నేను నమ్మనండి, నేను నమ్మను. నీ భర్తను మార్చాడు నేను నమ్ముతున్నాను. నేను మారవలేను కానీ నా దేవుడు మారుస్తాడు. ఎంత పెద్ద రౌడీ అయినా, ఎటువంటి వాడైనా ఆయన వంగిస్తాడు ఆయన కాళ్ళకాడ. అది నమ్ముతున్నాను, నమ్మాలా, నమ్మి తీరాలంతే. ఆయన సృష్టికర్త, ఆయన జీవం ఇచ్చినోడు, ఆయన ఎవరిని ఎట్లా ఉంచాలో తెలుసు, ఎవరిని ఎక్కడ చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. నీకు తెలియదు, నువ్వు మార అంతేగాని ఆయన మీద తప్పులు ఎత్తుకని చూడకు. నువ్వు కాదన్నా నేను అంటున్నా, మారుతాడు. రేపు మారకపోవచ్చు, ఎల్లుండి మారకపోవచ్చు, ఒక నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టచ్చు, కానీ మారుతాడు, మారి తీరుతాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి. ప్రభా పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, ఇప్పుడు మీరు మాట్లాడే రీతిని బట్టి మా విశ్వాసాన్ని పెంపొందింపజేసి, కాదు అనే మాటలు అనకుండా ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే అది వెళ్ళి పడతాను చెప్పినావు తండ్రి. బిడ్డలను దీవించి ఆశీర్వదించి అద్భుత రీతిగా సహాయపడి గొప్ప కార్యాలు చేయమని కోరుతున్నాం, మహిమ కార్యాలు చేయమని కోరుతున్నాం తండ్రి. హూ ఎవర్ నోస్ దట్ గాడ్ విల్ డూ ఎక్స్ప్లాయిట్స్ అన్నావు తండ్రి. మీకు స్తుతులు. సాతాను యొక్క బంధకాల నుంచి విడుదలించి అపవాది మాట్లాడే మాటలు తొలగింపబడును గాక ప్రభా, విడుదల కలుగును గాక తండ్రి. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నీ కూడా కాలిపోను గాక, బంధింపబడును గాక ప్రభా. మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఎవరైతే బలలో పాల్గొంటారో వాళ్ళకి చిన్నపిల్లలకి ఏకండి దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా చిన్నపిల్లలకి వాళ్ళకి బిస్కెట్స్ ఇస్తున్నావా చేసి ముందే ఇచ్చేసి బిస్కెట్స్ ఇచ్చేసి కళ్ళు మూసుకుందామండి. ప్రభా పరిశుద్ధుడా, ఈ ప్రభు సంస్కారం గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ రోజు మీరు చెప్పినారయ్యా, మేడ గదిలో మీరు ఇది నా నూతన నిబంధన అయిన రక్తము, అనేకులకు పాపాల కోసం చిందింపబడిన నిబంధన రక్తము అని మీరు చెప్పినారు. దీవించు తండ్రి. అదేవిధంగా ఇచ్చిన ఈ యొక్క రొట్టెను దీవించు ప్రభా. ఈ రొట్టె అనేకులకు ప్రభా జీవహారంగా ఉందన్నావు తండ్రి. మీకోసం నలగొట్టబడిన నా శరీరము, ఇది తిన్నప్పుడు నువ్వు జీవహారంగా నీకు ఉంటుంది అన్నావు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది తీసుకున్నప్పుడు మీరు ఇంకో మాట కూడా చెప్పారయ్యా, మీలో మేముంటాం, మాలో మీరుంటారని చెప్పారు తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరు వణుకుతో భయంతో తీసుకుంటట్టు, భక్తిహీనతగా తీసుకోకుండా ఒప్పుకొని తీసుకొని తండ్రి, పాపాలు కడగబడి మీ బిడ్డలుగా ఉండి ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తము సిలువలో నాకై కాచిన యేసు రక్తము, సిల్లరైన నన్ను మార్చెను యేసు రక్తము, సిల్లరైన నన్ను మార్చెను యేసు రక్తము,
యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, పాపమును ఎడబాయెను యేసు రక్తము, పాపమును ఎడబాయెను యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము. కానుకలు తెచ్చిన కానుకలు దేవునికి అర్పిద్దాం. ఒక పాట పాడుతున్నాగా. में कांटे तेरे साथ आने दो, आने दो, आने दो, आने दो तूफान, ओ नैया क्यों डूबेगी इसमें में काटे अगर हो गुना नहीं चलता। क्लोज द ఐస్. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకో. ప్రభావ మీకు వందనాలు తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మతను అభిషేకించు తండ్రి, దారాన్ని రైరి కబాలారా బాబా బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫాదర్, వి వర్షిప్ లార్డ్, గ్లోరిఫై అండ్ మ్యాగ్నిఫై యువర్ నేమ్ లార్డ్. డిమానిక్ ఈవిల్ ఫోర్సెస్ నిలగొట్టి తండ్రి, విత్తబడిన వాక్యం ద్వారా వారి జీవితాలు ఫలింపజేయగలిగే సహాయపడండి. 30 రెట్లుగా 100 రెట్లుగా ఫలించి మీలో
గొప్ప చెట్టుగా, వృక్షాలు ఇచ్చే చెట్టుగా, ఫలాలు ఇచ్చే చెట్టుగా నిలబడ్డాడు తండ్రి. సాయం దయచేయమని కోరుతున్నాం తండ్రి. వీళ్ళు భరించే వాళ్ళ తండ్రి అభివృద్ధి మహిమపరచబడతారన్నావు తండ్రి. సాతాను కానీ తంత్రాలు కుతంత్రాలన్నింటినీ యేసునామములో విరగొట్టమని ప్రభు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయమని ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. తిరిగి మళ్ళీ మేము కూడుకునేంత వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఇంట్లో దయచేయమని, విత్తబడిన వాక్యం ద్వారా వాళ్ళ జీవితాలు మార్చబడి గొప్ప పరిశుద్ధాత్మ ఇంటర్మినేషన్ చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. ఓ గాడ్, యువర్ కమింగ్ బ్యాక్ ఇస్ వెరీ నియర్ లార్డ్ ఫాదర్. ఎవ్రీ విల్ ఫోర్స్, ఎవ్రీ డిమానిక్ ఫోర్స్, ఎవ్రీ సూసైడ్ ప్రేయర్, ఎవ్రీ విచ్ కాట్ పవర్ షై take authority in the name of Jesus Christ of Nazareth. I rebuke in the name of Jesus Christ of Nazareth. I bind in the name of Jesus Christ of Nazareth. Thank you for your glory. Hallelujah. Thank you Jesus. Hallelujah. స్తోత్రం నాయన. అయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము సదా ఎల్లప్పుడు తోడై ఉండాలని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ప్రార్థన ప్రత్యేకంగా కావాలంటే ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు.